హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నిల్చొని పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తులైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. కొత్త నిబంధన పుస్తకం 217వ పేజీ. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన సంఘస్థులారా, చదివిన వాక్య భాగాన్ని జాగ్రత్తగా ఈ రాత్రి గమనించాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. దైవ విరోధి, సర్వమానవాళికి, సర్వ సృష్టికి విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎందుకంటే మృంగడానికి, ఎవరిని మృంగుదనా అని వెతుకుతూ తిరుగుతున్నాడు అన్నమాట. వాడికి అదే పని, క్షణము తీరిక లేకుండా వాడు తిరుగుతూనే ఉన్నాడు. అనేక మందిని మింగేస్తున్నాడు. మనం ఏదో చెప్పుకొని సమాధులు చేసుకుంటూ గోరీలు కట్టించుకుంటా ఉన్నాం, ఏదో చెప్పేసుకుంటున్నాం. కానీ వాడి నోట్లో పడకుండా మనము జాగ్రత్త చేసుకోలేకపోతున్నాం. వాడి పని వాడు చేస్తున్నాడు. ఎవరు ఎక్కడ దొరికితే వారిని అమాంతం మింగేస్తున్నాడు. వయసుతో నిమిత్తం లేకుండా మింగేస్తున్నాడు. గుండెలు బాదుకొని అరుస్తున్నాం, ఏడుస్తున్నాం చచ్చిన తర్వాత. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు కనీసం కన్నీటి ప్రార్థన కూడా చేయలేని దుస్థితిలో ఈనాడు తల్లిదండ్రులు ఉన్నారు, సంఘము ఉంటున్నది. ఆత్మీయంగా చచ్చిన స్థితిలోనే రొమ్ములు గుద్దుకుంటూ, గుండెలు బాదుకుంటూ ఏడిస్తే, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు బ్రతుకుతారు, సైతాన్ చేతిలో పడకుండా కాపాడబడతారు. మనం చూస్తూ ఉన్నాం, అనేక సమాధి కార్యక్రమాల్లో గుండెలు బాదుకొని, ఎక్కడ చచ్చిపోతారు ఈ గుండెలు బాదుకొని ఏడ్చే వాళ్ళు అన్నట్టుగా ఏడుస్తున్నారు. అదే కన్నీటి ప్రార్థన. చావకముందు, పాపంలో ఉన్నప్పుడు, విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు, త్రాగుడుకు బానిసైనప్పుడు, వ్యభిచారానికి బానిసైనప్పుడు, విచ్చలవిడిగా తల్లిదండ్రులకు అవిధేయులై తిరుగుతూ ఉన్నప్పుడు, అదే విధంగా గుండెలు బాదుకొని దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నా భర్తను కనికరించు, నా కుమారుణ్ణి కనికరించు, నా కుమార్తెని కనికరించు, నా కోడల్ని కనికరించు, నా వాళ్ళని కనికరించు ప్రభు అని గుండెలు బాదుకుంటూ ఏడ్చి ఉంటే, హల్లెలూయా, సైతాన్ చేతిలో పడకుండా, సైతానుడు మింగకుండా దేవుడు వారిని కాపాడుతాడని నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. హల్లెలూయా. చాలా దుఃఖకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. మన సంఘస్థుల కుటుంబాల్లోనే ఘోరాతి ఘోరమైనటువంటి 2 కార్యాలు ఇప్పటికి జరిగాయి.
నేను చాలా సిగ్గుపడుతున్నాను పాస్టర్గా. ఇద్దరు యవనస్తుల్ని మనం కాపాడుకోలేకపోయామే అని. దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు, నిన్న మొన్న మరొక యవనస్తుడు, 2 ఇండ్లల్లో ఒకే ఒక కొడుకు. ఆ ఇంట్లో ఒక కొడుకే, ఈ ఇంట్లో కూడా ఒక కొడుకే. ఇంకా వాళ్ళకి మగ సంతానం లేదు. భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ రాత్రి దేవుడు ఎందుకు ఈ వాక్యాన్ని ప్రేరేపించాడంటే, చనిపోయిన తర్వాత గుండెలు బాదుకుంటున్నాం, ఎక్కడ చచ్చిపోతారో అన్నంతగా ఏడుస్తున్నాం, స్పృహ తప్పిపోతున్నాం. ఆ తర్వాత మరలా ఇక కాసేపటికి ఆ యొక్క విచారం దుఃఖం పోయేటట్టుగా విందులు వినోదాలు చేసుకుంటున్నాం, ఆచారాలు జరుపుకుంటున్నాం, దినాలు సాంప్రదాయాలు జరుపుకొని ఆ కార్యక్రమాలు ముగించుకొని ఇంకా యథాప్రకారం మరలా లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాం. ఈ విధంగా అలవాటు పడిపోయాం. ఈ మాటలు చెప్పడానికి నాకు నిజంగా ఒక సంఘ కాపరిగా సిగ్గుపడుతున్నాను నేను. మనమందరం చేయాల్సింది, మీతో పాటు నేను, నాతో పాటు మీరు, మనమందరం చేయాల్సిన విధంగా చెడిపోయినటువంటి మన బిడ్డల కొరకు లేక ఒక ఇంట్లో పురుషుల కొరకు, స్త్రీల కొరకు సరైన విధంగా మనము జాగ్రత్త పడలేదేమో అనిపిస్తుంది. మెలకువ కలిగి ప్రార్థన చేయటం లేదేమో అనిపిస్తుంది. పట్టుదల కలిగి ప్రార్థన చేయడం లేదేమో అనిపిస్తుంది. వాడు మాత్రం క్షణం తీరిక లేకుండా వాడు తిరుగుతూ ఉన్నాడంట, ఎవరు దొరికితే వారిని మింగడానికి. మనం మాత్రము క్షణం దొరికితే సుఖిస్తున్నాం, నిద్రిస్తున్నాం, తిండిని ఎత్తుక్కుంటున్నాం, బట్టను ఎత్తుక్కుంటున్నాం, సోకు చేసుకుంటున్నాం, సౌందర్యాన్ని ఎత్తుకుతున్నాం, షికారులు ఎత్తుకుతున్నాం. ఆ ఊరు, ఈ ఊరు, ఆ టూరు, ఈ టూరు, అది ఆ యాత్ర, ఈ యాత్ర, ఆ జాతర, ఈ జాతర, ఆ ఉత్సవం, ఈ ఉత్సవం, ఆ పండుగ, ఈ పండుగ, ఆ కార్యక్రమం, ఈ కార్యక్రమాలని అన్నీ చేసుకుంటూ మురిసిపోతున్నాం. ఈ లోపల సాతానుడు కొంతమందిని తన్నుకొని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని మాట్లాడమని నన్ను ప్రేరేపించాడు. ఇక అలాంటివి జరగకుండా మనము కాపాడుకోలేకపోతే నిజంగా మనము చాలా అవమానకరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయే ప్రమాదం ఉంది. దుష్టుడు ఎవరినంటే వాళ్ళని తన్నుకొని పోయే పరిస్థితి వచ్చేస్తుంది ఇంకా తీవ్రంగా. అందుకనే దీనికి అడ్డుకట్ట వేయాలా? హల్లెలూయా. ఏమిటి అడ్డుకట్ట అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయడమే. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. ఏమిటి దీనికి అడ్డుకట్ట? మెలకువ కలిగి ప్రార్థన చేయడమే. హల్లెలూయా. ఒక విధవరాలు ఏడ్చినట్టుగా మన జీవితాల్లో ఏడవలసిన వారమై ఉన్నాం. లూకా సువార్త 7వ అధ్యాయము. ఒకగానొక కుమారుడు చనిపోయాడు ఆ విధవరాలికి. ఇక ఆమెకి ఎవరు లేరు. ఆ పాడి వెంటబడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వస్తుంది, నాకింక దిక్కెవరు అని. చూడండి 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. ఇది నిజముగా చనిపోయినటువంటి ఒక యవనస్తుడి సంగతి. ఆమెకు ఒక్కగానొక కుమారుడు, ఆ విధవరాలికి చనిపోయాడు. పాడి కట్టారు, మోసుకొని పోతూ ఉన్నారు. ఆ పాడి వెంటబడింది. అయ్యో నాకు దిక్కెవరు, నాకింకెవరు దిక్కు, నా ఒక్కగానొక కుమారుడు చనిపోయాడని ఎంత భయంకరంగా గుండెలు బాదుకుంటూ ఆ పాడి వెంటబడి వస్తూ ఉందో మనకైతే ఆ దృశ్యము మనం చూడలేదు. కానీ అదే సమయానికి ఆ గవిని యొద్దకు తన శిష్యులతో గొప్ప జన సమూహముతో వచ్చినటువంటి జీవాధిపతి
లోకరక్షకుడైన యేసుక్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు ఆ పరిస్థితి చూశాడు. హల్లెలూయా. అయితే పాడి మీద చచ్చిపోయిన వాడిని చూడలేదు, కానీ అల్లాడుతూ పాడి వెంబడి ఏడుస్తూ వస్తున్నటువంటి ఆ విధవరాల్ని చూచాడట. కనికరము గల దేవుడు, చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. జాలి గల దేవుడు, హల్లెలూయా. పెదవుల పైన దయారసము పోయబడిన ఆ గొప్ప దయగల దేవుడు ఆ విధవరాలిని చూచాడట. హల్లెలూయా. ఆ విధవరాల దగ్గరికి వెళ్ళాడు, ఆమెను పలకరించాడు, ధైర్యపరిచాడు, ఆదరించాడు. అటు పిమ్మట పాడి దగ్గరికి వచ్చాడు, పాడిని ముట్టాడు. పాడిని మోస్తున్న వాళ్ళు ఆగారు. చిన్నవాడు చేయబట్టుకొని చిన్నవాడా లెమ్మన్నాడంతే. హల్లెలూయా. చనిపోయిన వాడు లేచి కూర్చొని మాట్లాడడం మొదలు పెట్టాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అతన్ని బతికించి ఆ తల్లికిచ్చి ఆ కన్నీళ్లు తుడిచాడు. ఆ తల్లి కన్నీళ్లు, ఆ విధవరాలు కన్నీళ్లు తుడిచాడు. హల్లెలూయా. ఆ దేవుడే మన దేవుడు, అప్పుడున్న దేవుడే ఇప్పుడున్న దేవుడు. అప్పుడు శరీరధారిగా ఉండి ఆ కార్యాలు చేశాడు, ఇప్పుడు ఆత్మస్వరూపిగా మనతో ఉండి ఆ కార్యాలు చేస్తున్నాడు. అయితే నీవు నేను చేయాల్సింది చెయ్యనందువల్ల ఆత్మీయంగా చచ్చినటువంటి వాళ్ళు బ్రతకడం లేదు. ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు శరీర రీతిగా కూడా చస్తూ ఉన్నారు. సమాధులు చేసుకుని, గోరీలు కట్టుకొని, విందులు వినోదాలు చేసుకొని సంబరపడిపోతున్నాం. ఏం చేస్తామని ఒక్కసారి చేతులు ఎత్తేస్తున్నాం. అందరం, పాస్టర్ చేతులు ఎత్తేస్తున్నాడు, విశ్వాసులు చేతులు ఎత్తేస్తున్నారు, తల్లిదండ్రులు చేతులు ఎత్తేస్తున్నారు, సంఘం చేతులు ఎత్తేస్తుంది, అందరం చేతులు ఎత్తేస్తున్నాం. ఇంకేం చేస్తాము? కానివ్వండి, కార్యక్రమాలు జరిగించుకోండి అంటున్నాం. కానీ ఇంకొకరికి జరగకుండా ఉండాలని ఒక అడ్డుకట్ట వేయలేకపోతున్నాము కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క విధవరాలు చనిపోయినటువంటి ఆ యొక్క బిడ్డ పాడి వెనక ఎలా అల్లాడుతూ పరిగెత్తిందో, అదేవిధంగా ఆత్మీయంగా చచ్చిన వాని కొరకు, ఆత్మీయంగా చచ్చిన నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు, అనగా ఆత్మీయంగా చచ్చిన వాళ్ళంటే పాపంలో జీవిస్తున్న వాళ్ళు, రక్షించబడి పాపంలో జీవిస్తున్న వాళ్ళు కొందరైతే, రక్షణ లేకుండానే పాపంలో మునిగిపోయిన వాళ్ళు అనేక మంది. ప్రియులరా, వీళ్ళందరి కొరకు ప్రార్థించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడు. ప్రార్థించవలసిన బాధ్యత క్రైస్తవ సంఘం మీద ఉంది. సంఘం నిద్రపోవడానికి కాదు, సంఘం లేయాలి, సంఘం మేల్కోవాలి. హల్లెలూయా. తల్లిదండ్రులారా మేల్కోవాలి. చనిపోయిన తర్వాత గుండెలు బాదుకొని ఏడ్చేది కాదు ప్రియులరా. పోగొట్టుకున్న తర్వాత ఏదో అజమాయిషి చెప్పేసుకొని, ఏదో సర్దుకొని ఇంకేం చేస్తామని చెప్పుకునేది కాదు ప్రియులరా. వాడు చేసే పని వాడు చేస్తూ ఉన్నాడు, మనం చేయాల్సిన పని మనం చేయటంలే, మనం చేయాల్సిన పని మనం చేయడంలే, చేయాల్సిన విధంగా ప్రార్థన చేయడంలే, పట్టుదల కలిగి ప్రార్థన చేయడంలే. ప్రభువా, నా భర్తను రక్షిస్తే తప్ప నిన్ను వదలను, నా భర్తని త్రాగుల్లో నుంచి విడుదల చేస్తే తప్ప నేను నిన్ను వదలను, నా కుమారుణ్ణి త్రాగుల్లో నుంచి విడుదల చేస్తే తప్ప నిన్ను వదలను, నా కుమారుణ్ణి ఈ పాపపు బ్రతుకులో నుంచి, ఈ పాపపు రుచులో నుంచి విడిపిస్తే తప్ప నీ పాదాలు నేను వదలను. యాకోబు ఎలాగైతే ప్రార్థన చేశాడో, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను. ఏడ్చాడంట, కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకున్నాడట. ఏది, ఏనాడన్నా కన్నీరు గార్చావా? ఏనాడన్నా పాపంలో జీవిస్తున్న నీ భర్త కోసం, పాపంలో జీవిస్తున్న నీ భార్య కోసం, పాపంలో జీవిస్తున్న నీ కుమార్తె కోసం 10 మందికి చెప్పుకుంటున్నావే తప్ప యేసయ్య పాద సన్నిధిలో, దేవుని పాద సన్నిధిలో కన్నీరు విడిచి ఎప్పుడైనా ప్రార్థించారా? ఆత్మీయంగా చచ్చాడంటే తర్వాత నిజంగానే చస్తున్నాడు. ఆత్మీయంగా నిజముగా చావడానికి ముందు ఆత్మీయంగా చస్తారు, ఆ తర్వాత నిజంగా చస్తారు, ఆ తర్వాత రెండవ మరణమైన నరకములో చస్తారు. నరకములో అగ్నిగంధకాలతో మండే గుండములో. ఈ విధవరాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఎంత అల్లాడుతూ వచ్చిందో ఆ దయగల తండ్రి, ఆ ప్రేమగల దేవుడు చూశాడు, ఆమె హృదయాన్ని చూశాడు. ఆమె నిజంగా ఏడుస్తుంది.
తనకున్నటువంటి ఒకే ఒక ఆధారమైన తన బిడ్డను కోల్పోయింది, నిజముగానే ఏడుస్తుంది. ఆయా సందర్భాల్లో ఒకరు ఏడుస్తుంటే మనం ఏడ్చేది కాదు ప్రియులరా, ఒకరు ఏడుస్తుంటే చూసి కన్నీళ్ళు కార్చేది కాదు. ఆ రోజుల్లో కూలికి ఏడ్చేవాళ్ళు, అలాగన కూలిచ్చి పిలుచుకొని వచ్చి ఏడిపించే వాళ్ళు సమాధుల దగ్గర, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏడుస్తుంటే ఆ ఇంటి వాళ్ళకి అట్లయినా ఏడుపు వస్తుందని. ఇశ్రాయేలులో, యూదుల్లో దేవుడు ఎంత హెచ్చరించినా కన్నీరు కార్చి దుఃఖించలేని దుస్థితిలో దిగజారిపోయినటువంటి యెరూషలేము కుమార్తెలు కన్నీళ్లు కార్చే విధంగా కూలికి పిలుచుకొని వచ్చి ఏడ్పించారట. రోదన చేయడం వారికి నేర్పిమన్నాడు, అంగలార్పు విద్య వారికి నేర్పించమన్నాడు. ఎంత నేర్పుతున్నా నేర్చుకోలా, కన్నీరు కార్చలా. ఇర్మియా ప్రవక్త ఏడుస్తాడు, ఇర్మియా ప్రవక్త విలపిస్తాడు, ఎంతో ఏడుస్తాడు. ఏడుస్తూ మీరు కూడా లేయండి, రేయి మొదటి జామున లేచి కన్నీరు విడిచి నీ కంటికి విరామము రాకుండా ప్రార్థన చేయండి అంటాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. పాడైన తర్వాత, పతనమైన తర్వాత, చెడు మార్గాలకు పోయిన తర్వాత, ఆఖరికి చచ్చిన తర్వాత ఏడ్చేది కాదు ప్రియులరా, కాదు. విలాప వాక్యాల్లో ఒక వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. విలాప వాక్యాలు కూడా రాసింది ఇర్మియా గారే. ఆయన ఎలాగో పాడు కాబోతున్న, దేవుని ఉగ్రతకు గురి కాబోతున్నటువంటి యెరూషలేమును, యోధాను గురించి దేవుడు ప్రవచనం తెలియచేసినప్పుడు దానిని ఆయన చూసి, దర్శన రూపములో జరగబోతున్న దాన్ని చూచి ఆయన విలపిస్తూ కన్నీరు విడిస్తూ కంటికి కన్నీరు విరామం లేకుండా కారుస్తూ వ్రాసినటువంటి విలాప వాక్యములే ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 18వ వచనం నుండి, 2వ అధ్యాయము 18వ వచనం నుండి. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్మో. హల్లెలూయా. ఏమంట అమలరా, ఐలరా, చూడండి ఏమని హెచ్చరిక చేస్తున్నాడు. నదీ ప్రవాహం వలె కన్నీరు పారనిమ్మో. ఎప్పుడు? రాత్రింబవళ్ళు, దివారాత్రం అంటే రాత్రింపగళ్ళు. ఏదో కాసేపు మాట్లాడేసి ఆ పిల్లకాయల ముందు ఏడ్చి మీరు మారకపోతే ఎట్టండ్రా, ఏమయ్యా నువ్వు మారకపోతే ఎట్టా, అయ్యా నువ్వు ఇంత ఖర్చు పెట్టేస్తే ఎట్ట బతకాలని చెప్పి కాసేపు ఏదో కన్నీళ్ళు కాచేసి వదిలిపెట్టేది కాదు. మనుషుల ముందు ఏడిస్తే ప్రయోజనం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పాద సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని హల్లెలూయా రాత్రింబవళ్ళు కన్నీరు కారుస్తూ, దేవా రాబోతున్న ఉగ్రత నుంచి మమ్మల్ని కాపాడండి, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న మా బిడ్డలను కాపాడండి, మా భర్తలను కాపాడండి, మా కుటుంబ సభ్యులను కాపాడండి ప్రభా, మా గ్రామస్తులను కాపాడండి, మా దేశ ప్రజలను కాపాడండి ప్రభు అంటూ కన్నీరు విడిస్తూ దివారాత్రులు ప్రార్థన చేయాలని ఇక్కడ రాయబడింది ప్రియులరా. హల్లెలూయా. దివారాత్రులు, హల్లెలూయా. నదీ ప్రవాహం వలె కన్నీరు పారనిమ్ము, విరామము రానియకము, గ్యాప్ రాకుండా, విరామము లేకుండా, గ్యాప్ లేకుండా ప్రార్థన చేయమంటున్నాడు కన్నీటితో. అప్పుడే మనము చచ్చిన వారిని బ్రతికించుకోగలుగుతాం, చావకుండా కాపాడుకోగలుగుతాం. హల్లెలూయా. పాపపు స్థితిలో నుంచి బయటికి తప్పించుకోగలుగుతాం, నరకమునకు గురి కాకుండా కాపాడుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. అంత మాత్రం కాకుండా చూడండి కింద ఏం రాస్తున్నాడో, నీ కంటి పాపను విశ్రమింపనీయకము అంటే నిద్రపోకుండా, హల్లెలూయా, మేల్కొని ప్రార్థించు. ఎందుకంటే మనం చదువుకున్న పేతురు పత్రికలో ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె అపవాది వెతుకుతూ తిరుగుతున్నాడట. హలో. కాబట్టి నీ కంటికి విశ్రమము రాకుండా, నీవు నిద్రపోకుండా మేల్కొని ప్రార్థన చేయమని దీని యొక్క అర్థము. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? గమనిస్తున్నారా? కింద చూడండి ఎంత లిస్ట్ ఉందో.
మీ చెవులు గింగురమంటాయి. నిజంగా ఆలోచించేవాడివైతే, ఆలోచించే దానివైతే, ఈ రాత్రి ఈ వాక్యాన్ని గురించి కొంచెం మనసు పెట్టిన వాడివైతే నీ చెవులు గుంగిరమంటాయి, గింగురమంటాయి. నీ హృదయం పగిలిపోతుంది. నీ హృదయం విరిగి నలిగిన మనసుతో నువ్వు ఉన్న చోటనే కన్నీరు కార్చకుండా ఉండలేవు. ఎవరెవరు చస్తున్నారో చూడండి. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఎప్పుడైనా నీ పసిపిల్లల ప్రాణ రక్షణ కొరకు యేసయ్య వైపు, దేవుని వైపు చేతులు ఎత్తి ఏనాడైనా ప్రార్థన చేసావా? సంఘములు అనేక సార్లు చెప్తున్నా కానీ చేతులు ఎత్తలేని దౌర్భాగ్యపు స్థితి. చేతులెత్తి ప్రార్థించండి అమ్మా, చేతులెత్తి ప్రార్థించండి అయ్యా, చేతులెత్తి దేవుని స్తుతించండి అంటే చేతులెత్తి స్తుతించలేని, ప్రార్థించలేని, యాచించలేని దౌర్భాగ్యపు స్థితి అనేక మంది జీవితంలో. ప్రియులరా, ఎప్పుడైనా నీ పసిపిల్లల కొరకు, వాళ్ళ భద్రత కోసం, వారి క్షేమం కోసం, వారి ప్రాణ రక్షణ కోసం, అపవాది నోట్లో పడకుండా నిమిత్తమై నీ పసిపిల్లల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. వీధుల్లో పడి మూర్ఛపోతున్నారట. భయంకరమైన కరువు, కాటకాలు, యుద్ధాలు, భయంకరమైన దేవుని ఉగ్రత రాబోతుంది. ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు, ఇజ్రాయెల్ దేశం చుట్టూ జరుగుతున్న విషయాలు, ఇజ్రాయెల్ దేశం చుట్టూ జరుగుతున్నటువంటి యుద్ధాల గురించి, మూడవ ప్రపంచ యుద్ధం అతి సమీపంలో ఉంది అనిపిస్తూ ఉంది. ప్రభువు సెలవిచ్చిన లేఖనాలు నెరవేరబోతున్నాయి. సంగమా, మేలుకొని ప్రార్థన చేయి. చపలు కూడా దేనిమైంపండి. ప్రపంచమంతా ఇజ్రాయెల్ దేశం చుట్టూనే ఉంది. లేఖనాలు కూడా ఇజ్రాయెల్ దేశం చుట్టూనే ఉంది. ఇంతవరకు ప్రవచనాలన్నీ నెరవేరాయి. నెరవేరవలసిన ప్రవచనాలన్నీ నెరవేరబోతున్నాయి. మనం నిర్లక్ష్యం చేస్తే, అశ్రద్ధ చేస్తే తిండిపోతాను, త్రాగుబోతాను, నిద్రమత్తు, సోమరితనముతో, వదరబోతనముతో మనము సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటే రాబోతున్న ఉగ్రతను, మహా ఉగ్రతను తప్పించుకోలేము. అందుకనే మెలకువగలిగి ప్రార్థించాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియటం లేదు. ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ చూసినా భయంకరమైన చావులు, యాక్సిడెంట్లు, కుప్పలుగా చనిపోతూ ఉన్నారు. యుద్ధాల్లో కుప్పలుగా చనిపోతున్నారు. దేవా క్షమించు అని అడిగేదానికి నోరు ఉండడంలే. బాంబు బ్లాస్టింగ్స్లో శరీరము చిల్లా పల్లా అయిపోతుంది. దేవుని కనికరాన్ని అడిగి పొందుకునే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మోకరించి చేతులు జోడించి ప్రపంచాన్ని కనికరించు, శాంతి సమాధానాలు తెచ్చి మా బిడ్డల్ని, మా ఇరుగు పొరుగు వాళ్ళని కనికరించు ప్రభువా, ఆత్మీయంగా చచ్చిన వారిని కనికరించు ప్రభు, రక్షించు ప్రభు అని చెప్పి ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాల్సిన వారమైన పిల్లల. ఒక్కసారి ఆలోచిస్తావు ఈ రాత్రి. ఎప్పుడైనా నీ స్నేహితుడి కోసం ప్రార్థించవా? నీ స్నేహితుడు చచ్చిపోయాడని ఎంతో గందరగోళం చేసి ఏడ్చి మొరపెట్టుకున్నావే, అదే మొర వాడు చావక ముందు చేసుంటే నీ స్నేహితుడిని నువ్వు కాపాడుకునేవాడివి, నీ స్నేహితురాల్ని కాపాడుకునేదానివి, నీ తోబుట్టుని కాపాడుకునేవాడివి, నీ తోబుట్టుని కాపాడుకునేదానివి. తల్లిదండ్రులారా, మీ బిడ్డలను కాపాడుకునే వాళ్ళు జరిగిపోయినవేవో జరిగిపోయినాయి. ఇక జరగబోయే రోజుల్లో ఇకనైనా జాగ్రత్త పడదాం పిల్లరా, జాగ్రత్త పడదాం. ఆలోచిస్తున్నావా? హల్లెలూయా. పిల్లలే కాదు, ఆ లిస్టులో యవనస్తులు, ప్రవక్తలు, కన్యకలు అందరూ ఉన్నారు. 21వ వచనం చూడండి. యవ్వనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి ఉన్నారు. నా కన్యకలను, నా యవనులను ఖడ్గము చేత కూలి ఉన్నారు. యాజకులతో సహా. ప్రియులారా, ఇలాంటి దుస్థితులు మరలా ఏ ఇండ్లలో రాకూడదు. ఏ నీ స్నేహితుడికి రాకూడదు, నీ స్నేహితురాలకి రాకూడదు, ఏ నీ తోబుట్టుకు రాకూడదు, తోబుట్టురాలకు రాకూడదు. ప్రియులారా, ఏమైనా అర్థం చేసుకుంటున్నారా? ఏదో చెప్పేసి
ఏదో చేసేసుకుంటూ కార్యాలు జరుపుకునేది కాదు. మన జీవితాల్లో పట్టుదల కలిగి ప్రార్థించాలా, కన్నీటితో ప్రార్థన చేయాలా. యూదులకు ఒక రాజు ఉన్నాడు. ఆయన చాలా నీతిమంతుడు, చాలా యథార్థవంతుడు. తన పితరుడైనటువంటి దావీదు రాజు యొక్క వరుసలో దేవుని యొక్క త్రోవల్లో నడిచినటువంటి వాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. ఒక రోజున హఠాత్తుగా వాక్కు వచ్చింది. ఏషియా ప్రవక్త వచ్చాడు. ఆ రాజు పేరు హిజ్కియా. ఆ రాజు పేరు హిజ్కియా. ఆ ప్రవక్త వచ్చాడు. హిజ్కియా, నువ్వు చావబోతున్నావు, నువ్వు మరణం అవ్వబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో. తత్తరిల్లిపోయాడంతే. నేనేమిటి, నా ఇల్లు చక్కబెట్టుకునేదేమిటి? నేను నీతిమంతుణ్ణి, యథార్థవంతుణ్ణి, దేవుని అడుగుజాడలు నడిచిన వాడిని, నా పితరుడైన దావీదు వలె దేవుడిని సంతోషపెట్టిన వాడిని, నేనేంది నా ఇల్లు చక్కబెట్టుకునేది? తత్తరిల్లిపోయాడు ప్రియులరా. అలాగని గర్వించలేదు. వెంటనే సింహాసనం దిగాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. వెంటనే సింహాసనం దిగి గోడ వైపు తన తల తిప్పుకొని కన్నీరు విడుస్తూ మొరపెట్టడం ప్రారంభించాడు ప్రియులరా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని ఎదుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. ఒక్కసారి తత్తరిల్లిపోయాడండి హిజ్కియా రాజు హృదయం. ఏమిటి, నేను ఇంత నీతిమంతుణ్ణి, యథార్థవంతుణ్ణి, యెహోవా దృష్టికి నీతిగా యథార్థంగా నడిచిన వాడిని, నేను చక్కదిద్దుకోవాల్సింది ఏముంది అనుకోలా. ప్రియులరా, సింహాసనం దిగేశాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. సింహాసనాన్ని దిగాడు. గోడ వైపు ముఖం తిప్పుకున్నాడు. బోరున ఏడవడం మొదలుపెట్టాడు. కన్నీళ్ళు ధారావాహికంగా కారుతూ ఉన్నాయి. కన్నీళ్ళ విరామం రాకుండా కారుతూ ఉన్నాయి. చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. దేవా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. కృప కిందకి వెళ్ళిపోయాడు. దేని కిందకి వెళ్ళిపోయాడు? కృప కిందకి వెళ్ళిపోయాడు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే కృప అనే క్రీస్తు రెక్కల కిందకు వెళ్ళిపోయాడో, క్రీస్తు ఆయన కృప రెక్కలు ఆయన మీద కప్పాడండి. చప్పలు కొట్టి దేవుని మహిమ గట్టిగా చప్పలు కొట్టాలి. హల్లెలూయా. వెంటనే హిజ్కియాకు వాక్కు వచ్చింది, వెళ్ళు వెనక్కి వెళ్ళు, నా దాసుడు కన్నీళ్ళు విడుచుట నేను చూశాను. చూడండి, అక్కడ రాయబడిన మాట, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనక, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యమో నీకు ఇచ్చేదని. చప్పలు కొట్టి దేని
ఎప్పుడైతే దేవుని కృపను వేడుకున్నాడో, ఆ కృపగల దేవుడు, ఆ కనికరం గల దేవుడు, ఆ కటాక్షం గల దేవుడు అతని కృపగల హస్తాలతో కప్పి అతనికి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. అంత మాత్రం కాదు, అతనికి భయంకరమైన రాచపుండు, ఆ పుండు మాని స్వస్థత కలిగేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా. చివరి 2 వచనాలు. మరియు యెహోవా మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పాను. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. 15 సంవత్సరాల ఆయుస్సును, స్వస్థతను దేవుడు దయచేశాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రభువా, నన్ను ఎందుకు సరి చేసుకోమంటావు? నాలో ఏం తప్పు ఉంది? నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నేను అడుగుజాడలో నడవలేదా? నేను ఎంత గొప్పవాడినో, ఎంత నీతిమంతుడో నీకు తెలియదా? నన్ను చక్క పెట్టుకోమంటావా? నాలో ఏముంది అని అనుంటే హిజ్కియా రాజు చనిపోయినవాడు. అలా అనలా, కృపను ఆశ్రయించాడు. కనికరం గల దేవుడు, దయగల దేవుడు. పిల్లరా, ఆ విధవరాలు ఏడుస్తూ అల్లాడుతూ వస్తుంటే యేసు ప్రభు ఆమెను చూసి కనికరపడ్డాడంట. ఆమె కన్నీళ్లు తుడిచాడు, బిడ్డను లేవనెత్తి బతికించి ఇచ్చాడు. ఆ ప్రభువే నీ ప్రభు, నా ప్రభు. ఇకనైనా కండ్లు తెరుస్తారా? ఇకనైనా లేస్తారా? ఆయన కృపను ఆశ్రయిస్తారా? ఆ కనికరం గల దేవుని పాదాలు పట్టుకొని మార్పు వచ్చేదాకా, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో నుండి బతికేదాకా పట్టు విడవకుండా ప్రార్థన చేస్తారా? ఎంతోమంది ఆత్మీయంగా చచ్చిన క్రైస్తవులు ఉన్నారు, అసలు రక్షణే లేని క్రైస్తవులు ఉన్నారు. రక్షణే లేని క్రైస్తవులు అంటే క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నవారు. ఇంకా రక్షణ లేని అన్యులు ఎంతోమంది ఉన్నారు. మన బాధ్యత ఒక్కసారి పిల్లరా, దయచేసి అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. ఒక్కసారి రాత్రి ఆలోచించి, ఒక్కసారి మనసు అటు ఇటు తిప్పొద్దు. ఎంత చెప్తున్నా కొంతమందికి బుర్రకు ఎక్కనివ్వరు. నిలబడితే దిక్కులు చూస్తారు, కూర్చుంటే దిక్కులు చూస్తారు. భయం లేదు, అసలు ఇంత జరుగుతున్న భయం లేదు. దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నా కానీ ఒక్కసారి నా దేవునికి నేను నా స్నేహితుడి గురించి, నా బంధువుల గురించి, నా తోడబుట్టిన వాళ్ళ గురించి, నా ఇరుగు పొరుగు వాళ్ళ గురించి భయంకరంగా పాపంలో పడి చచ్చిన స్థితిలో, విగ్రహారాధనలో చచ్చిన స్థితిలో, త్రాగుల్లో, వ్యభిచారంలో, నానా విధాల దురలవాట్లో చచ్చిన నా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలని అనిపించడం లేదా? కంటికి కన్నీళ్ళు రావడం లేదా? జాగ్రత్త, నిన్నే చుట్టుకునే ప్రమాదం ఉంది. నువ్వు అశ్రద్ధ చేస్తే, దేవుని మాట తృణీకరిస్తే నిన్ను చుట్టుకుంటుంది, నిన్నమంతా మింగివేస్తుంది. మెలకువగలిగి జాగ్రత్త పడు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. నాకు కాదులే అనుకుంటున్నావేమో. దేవునికి భయపడు, ఆయన వాక్కుకు భయపడు. అంత గొప్ప రాజు భయపడి వణికిపోయాడు. దేవుని కృపా సింహాసనాన్ని ఆశ్రయించు. కరుణగల దేవుడు, దయగల దేవుడు. నీవు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే హిజ్కియా రాజును కనికరించిన దేవుడు, విధవరాలను కనికరించిన దేవుడు, ఎంతోమంది యేసయ్యను ఆశ్రయించి కన్నీరు విడిచి ప్రార్థన చేసిన వారి కన్నీళ్లు తుడిచిన దేవుడు
జాలిగల దేవుడు, దయగల దేవుడు, కరుణ కటాక్షాలు గల దేవుడు. నీ కన్నీటిని కూడా తుడుస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియులరా, తినడం, తాగడం, సుఖించడం, స్నేహితులతో ఎంజాయ్ చేయడం కాదు. తిని తాగి హోటల్స్ చుట్టూ తిరిగి విందులు, వినోదాలు, యాత్రలు, తీర్థయాత్రలు, ఆ టూరు ఈ టూర్లు వేసుకొని ఎంజాయ్ చేయడం కాదు. లోకం అతి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. ఈ రోజుల్లో మనలను మనము, మన బిడ్డలను మనము, మన ప్రాంత ప్రజలను, మన దేశ ప్రజలను, మన రాష్ట్ర ప్రజలను, మన చుట్టుపక్కల వారిని, మన రక్త సంబంధులను రక్షించుకోవాల్సినటువంటి అవసరత, బాధ్యత ఎంతైనా ఉంది. ఒకసారి ఆలోచించవా? ఆలోచిస్తున్నారా? నాకు తెలుసు మీలో కొంతమంది అలసిపోయారు, పనుల నుంచి అలసిపోయి వచ్చారు, కాలేజ్కో స్కూల్స్కో వెళ్ళి అలసిపోయి వచ్చారు. అయినా ఒక్కసారి దేవుని మీద మనసు పెట్టు. ఆవులింతలు కాదు ఇప్పుడు రావాల్సింది, కన్నీరు రావాలా? కన్నీరు రావాలండి. నువ్వు అలసిపోయి ఉండొచ్చు, నేను కాదనలా, కానీ నీవు నిజంగా వాక్యం మీద మనసు పెడితే ఆవిలింతలు ఎగిరిపోయి కన్నీళ్ళు కారాల. అక్రమ మార్గాల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారి కోసం, ఆత్మీయంగా చచ్చిన వారి కోసం, ఒకవేళ అలాంటి వాళ్ళు నీ ఇంట్లోనే ఉన్నారేమో, అసలు నీవే ఉన్నావేమో. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న మీలో ఎవరున్నారో ప్రశ్నించుకో. నీ హృదయం మీద చేయబెట్టి ప్రశ్నించుకో. ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. ఎవరు కళ్ళు తెరవద్దు ప్లీజ్. భయపడండి, వనకండి దేవునికి. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి వేడుకుందాం. నీ పిల్లల కోసం చేతులు పైకెత్తని రాయబడింది. ఈరోజైనా ఎత్తుతావా? విన్న వాక్యాన్ని బట్టి ఎత్తుతావా? ఆయన యాచిస్తావా? ఆయన వేడుకుంటావా? చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, అయ్యలారా, అమ్మలారా, పోగొట్టుకున్న తర్వాత ఏడుస్తావా? ఇప్పుడు, అప్పుడు కాదు, ఇప్పుడు ఏడిస్తే వాళ్ళు నువ్వు పోగొట్టుకోవు. కన్నీళ్ళు కాచి ప్రార్థించే వాళ్ళు ఎవరిని పోగొట్టుకోలేరు. వాడు క్షణం తిరిగి లేకుండా తిరుగుతూ ఉన్నాడు, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె. అయితే నీ బాధ్యత, నా బాధ్యత, మన బాధ్యత, సంఘమా మేల్కో, ప్రార్థించు. మనమంతా మేలుకోగలిగి ప్రార్థించాలి. హల్లెలూయా. బాబా, నాకు కాదులే అనుకుంటున్నావా? విజయవాడ వరకు వచ్చిందిలే వరదలు అనుకుంటున్నావా? నేను భలే క్షేమంగా ఉన్నాను నెల్లూరు అంతా అనుకుంటున్నావా? తెలీదు. ఎప్పుడు ఎవరి మీదకి వస్తుందో తెలీదు. దేవుని ఉగ్రత, దేవుని న్యాయ తీర్పులు. అందరి కోసం ప్రార్థన చేయి, మన కోసం కూడా ప్రార్థన చేయండి. నాకేం పర్వాలేదు, నా బిడ్డలందరూ బాగున్నారు, పోయింది వాళ్ళ బిడ్డలు కదా అనుకొని మురిసిపోతున్నావేమో. నువ్వేదో గొప్ప నీతిమంతుడు అనుకుంటున్నావేమో. జాగ్రత్త, నిర్లక్ష్యం చేయబాక. అల్లాడిపోతున్న కుటుంబాల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళందరూ దేవుని పాదాలు పట్టుకునేటట్టు, ఇంకెవరిని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడేటట్టు అందరూ మారాలని ప్రార్థన చేయండి. ఓ రబా బాబా బాబా శబర, ఓరిరా బాబా శక్కర. ప్రార్థించుకున్నాం పిల్లరా. అలాగా ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్న ఈ సమయంలో సోదరుడు ప్రేమ మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కళ్ళు తెరవద్దు దయచేసి. హల్లెలూయా.
ఓరి రారా బాబా 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 ఓరి రా బాబా. అవును తండ్రి. ఎస్ ఎస్ మై జీసస్. అవును ప్రభా స్తోత్రం నాయన. అవును ప్రభా స్తోత్రం నాయన. అవును నాయన స్తోత్రం నాయన. అవును ప్రభా. అవును తండ్రి. అవును ఆమేన్. స్తోత్రం. అవును ప్రభా స్తోత్రం నాయన. అవును ప్రభా. అవును ప్రభా. ఆయన కనికరించి ప్రభా. అవును అవును ప్రభా స్తోత్రం నాయన. స్తోత్రం ప్రభా. అవును నాయన స్తోత్రం ప్రభా. అవును ప్రభా స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. ఎస్ మై జీసస్. అవును ప్రభా స్తోత్రం. అవును ప్రభా స్తోత్రం. అవును ప్రభా స్తోత్రం. అవును ప్రభా స్తోత్రం. ఎస్ మై జీసస్. ఆమేన్. ఎస్ నాయనా. అవును ప్రభా. అవును నాయన స్తోత్రం ప్రభా. ఎస్ మై జీసస్. ఎస్ ఎస్ మై జీసస్. ఎస్ మై జీసస్. ఎస్ మై జీసస్. ఎస్ మై జీసస్. Yes. Yes. Yes, my Jesus.
Yes, my Jesus. Yes, 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 my Jesus. Yes, my Jesus. Yes, 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 my Jesus. Yes, my Jesus. Yes, my Lord. అవును ప్రభువా, అవును తండ్రి, స్తోత్రం. అవును ప్రభువా. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దేవుని నిత్య సమాధానం